నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 775 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. నంగనూరు మండలం నర్మెట్టలో 300 కోట్లతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 475 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు సీఎం. ఇదే సభలో రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రైతు మేళా ఎగ్జిబిషన్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30,000 మంది రైతులతో నర్మెట్టలో బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 775 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారు. నంగనూరు మండలం నర్మెట్టలో 300 కోట్లతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 475 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదే సభలో రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రైతు మేళా ఎగ్జిబిషన్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30,000 మంది రైతులతో నర్మెట్టలో బహిరంగ సభ జరగనుంది. ఇక సీఎం పర్యటనకు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అభివృద్ధి బాట దిశగా కూడా రేవంత్ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ప్రస్తుతం ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చందు, నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు. ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపన కూడా చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నము నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో సీఎం బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలోనే సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, వివిధ మంత్రులు అయితే పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తంలో చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో 775 కోట్లతో ఈ యొక్క విలువైన అభివృద్ధి కార్యక్రమాలకైతే సీఎం ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో నంగనూరు మండలం నర్మెట్లు అయితే 300 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆయిల్ పరిశ్రమ అయితే సీఎం ప్రారంభించనున్నారు. అయితే సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో కూడా 475 కోట్ల రూపాయలతో అయితే చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఈ యొక్క వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అయితే ముఖ్యమంత్రి చేతుల మీద చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే నర్మెటలోని ఆయిల్ పరిశ్రమ, అదేవిధంగా జిల్లా జైలు కారాగారాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరము సాయంత్రము 4 గంటల ప్రాంతంలో అయితే సీఎం పెద్ద ఎత్తున నర్మెట్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా రైతులతో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వేదిక పై నుంచే రైతులకు రైతు భరోసా నిధులను కూడా సీఎం విడుదల చేయనున్నారు. అయితే సీఎం పర్యటనకైతే 3 అంచెల భారీ భద్రత బందోబస్తును అయితే పోలీస్ శాఖ కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా రైతు మహోత్సవంలో కూడా ఈ యొక్క సీఎం పాల్గొన్న అనంతరమే ఈ యొక్క సభా వేదిక పైన కూడా సీఎం ప్రసంగించనున్నారు. ఈ విధంగా అయితే సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా చూస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈ సిద్దిపేట జిల్లాకు రానున్న నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అక్కడ జిల్లా ప్రజలు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి సీఎం కు ఘనస్వాగతం పలికేందుకైతే సిద్దిపేట, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలైతే పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికేందుకైతే రెడీగా ఉన్నారు. చంద్రు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.